పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. ఇక ఆలయంలో జరుగుతున్న పూజలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. భాగంగా దసరా నవరాత్రులు ఆలయాలన్నీ కోటెక్కిన నేపథ్యంలో ఈరోజు 8వ రోజు కావడంతో అమ్మవారు జన్మనక్షత్రం కావడంతో ఈవేళ ఆలయాలన్నీ భక్తితో పోటెక్కాయి. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే మనం కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ బాలా త్రిపుర అమ్మవారి ఆలయంలో ఉన్నాము. అయితే ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంతో అయితే ఈరోజు ఆలయాలన్నీ భక్తితో పోటెక్కారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా విద్యార్థులకి సరస్వతీదేవి పూజలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే చూడొచ్చు క్లియర్గా ఏవైతే సరస్వతీదేవి పూజకి సంబంధించి సుమారు 2000 మంది పైబడి విద్యార్థులతో ఈరోజు బాలా త్రిపుర అమ్మవారి ఆలయంలో అయితే పూజ చేసే పరిస్థితి కనబడింది. అయితే ఈరోజు ఉదయం నుంచి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. అయితే వచ్చిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ప్లేటు పుస్తకం అలాగే ఏవైతే పసుపు కుంకుమ అన్నీ ఇచ్చే వారికి అయితే ఉదయం నుంచి కూడా అర్చకులతో వారు చెప్పిన వేద మంత్రాలతో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆలయాలతో విద్యార్థులు అయితే సరస్వతి పూజ చేసే పరిస్థితి కనబడింది. అయితే ఏవైతే ఈ బాలా త్రిపుర అమ్మవారి ఆలయానికి ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పక్కన పోటెక్కారు. మరోపక్క ఎవరైతే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ యొక్క సరస్వతీదేవి పూజలో పాల్గొని అంటే ఈరోజు అమ్మవారి మూల నక్షత్రం కావడంతో విశిష్టత కావడంతో ఈరోజు అమ్మవారి ఆలయానికి అయితే భక్తులు అయితే పోటెక్కే పరిస్థితి కనబడింది. బాలా త్రిపుర అమ్మవారి యువనరు వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ చెప్పండి, ఈరోజు మూల నక్షత్రం కావడంతో ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు సరస్వతి పూజ వచ్చారు. అసలు పూజ ఎంతమంది వచ్చారు, ఏ రకంగా చేస్తారు? ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు 8వ రోజు మూలా నక్షత్రం. అమ్మవారు సింహారోహణ అవతారంలో ఉన్నారు. ఈరోజు సరస్వతి అమ్మవారికి పూజలు ఉచిత సామూహిక సరస్వతి అమ్మవారి పూజలు నిర్వహించబడుతున్నాయి. 3000 మంది విద్యార్థులకు ఉచిత సామూహిక సరస్వతి వ్రతం నిర్వహించడం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ అత్యంత ఉత్సాహంగా ఉదయం నుంచి బారులు తీరి ఇప్పటి వరకు కూడా ఇంకా పూజ జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించి అందరికీ కూడా సదుపాయం కలిగే విధంగా చలువు పందులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఏర్పాట్లకు ఉచిత వైద్యం అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుంటారని, కరుణా కటాక్షాలు పొందుతారని, తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుచున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. చూసాం కదా ఓవరాల్గా. అంటే ఈరోజు మూల నక్షత్రం కావడంతో సరస్వతీదేవి పూజలు సుమారు 3000 మంది విద్యార్థులతో ఈరోజు పూజలు నిర్వహించాము. అయితే వచ్చిన భక్తులకు కూడా కుంకుమార్చన కూడా చేయించాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయం చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి.